హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను భారీగా పెంచుతూ ఉత్తర్వులైతే జారీ చేసిందండి. సో, మనకు ఎంత మొత్తంలో పెంచారు, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 23వ విడత డబ్బులను ఎప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఖాతాలోకి వేస్తుందో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. అలాగే దీనితో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి మనకు ఈ యొక్క పరిస్థితులను బట్టి రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ అయితే చేసేందుకు శ్రీకారం అయితే చుట్టబోతుంది. సో, ఇందులో ఎవరెవరు అర్హులవుతారు, ఎన్ని విధాలుగా మన ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి, రైతులకు సంబంధించి పూర్తి విధి విధానాలతో కూడినటువంటి వివరాలైతే ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. మీరు గనక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి మీరు వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. సో, ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి రుణమాఫీ చేయాలి అంటే రైతులకు ఒక 3 పనులైతే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి. ఈ 3 పనులు పూర్తి చేసుకున్నటువంటి రైతులకి మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చకచక ఈ 3 పనులైతే పూర్తి చేసుకున్నారు. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు గనక ఈ 3 పనులు గనక చేసుకోకపోతే ఈ రుణమాఫీ డబ్బులు కూడా మీకు రావు. సో, కాబట్టి ఈ 3 పనులు కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే కేంద్రం నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి రెడీ చేసుకొని ఈ 3 పనులైతే చేసుకుంటారు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వాటిలో చాలా ప్రాముఖ్యమైన పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాది కాలంలో ₹6,000 చొప్పున 3 విడతలుగా ఒక్కొక్క విడతలో ₹2,000 చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హులను గుర్తించేందుకు అనేక రకాల రీవెరిఫికేషన్ ప్రక్రియలను సిద్ధం చేసి వాటి ప్రకారంగా అర్హులను గుర్తిస్తూ ఉన్నారు. ఈ అర్హులను గుర్తించే కార్యక్రమంలో భాగంగానే ఇప్పటి వరకు చూస్తే గతంలో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పథకం లాంచ్ అయినప్పుడు 22 కోట్ల మందికి పైగా రైతులు అర్హులున్నారు. సో, విడుదలైనటువంటి కొన్ని రోజుల్లోనే 19 కోట్లకు వచ్చారు. అలాగే ఫిల్టర్ చేసిన వెంటనే మరో 2 కోట్ల మంది తగ్గిపోయారు. ఇలా తగ్గుతూ ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులను గనక మనం చూసినట్లయితే దాదాపు 9-11 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. సో, గతంలో ఈ పథకానికి సంబంధించి హెవీగా 22 కోట్ల మంది ఉన్నటువంటి అర్హులు ఇప్పుడు మనకు 9-11 కోట్ల మధ్యలోకి రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలోకి విడుదల చేసేందుకు సరికొత్త విధానంలో విడుదల చేసేందుకు ఒక 3 పనులైతే చేసుకోవాలని సూచించింది. ఈ 3 పనులు ఎందుకు చేయాలి అనంటే త్వరలో మనకు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాలి కాబట్టి ఈ రుణమాఫీకి ఆధారంగా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో ఫిల్టరింగ్ అయితే జరుగుతుంది. ఈ ఫిల్టర్ చేసినటువంటి వారిని మాత్రమే అనర్హులుగా ఎవరైతే తేల్తారో వాళ్ళందరినీ తొలగించి అర్హులకు మాత్రమే ఈ పథకాన్ని డబ్బులు విడుదల చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం. సో, మొత్తంగా మనం చూస్తే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను కూడా మనకు భారీగా పెంచబోతున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడతకి గతంలో ఇస్తున్నటువంటి ₹6,000 కాస్త మరో ₹2,000 యాడ్ చేసి నేరుగా ₹8,000 వరకు పీఎం కిసాన్ పథకం కింద డబ్బులను అందివ్వాలని రైతులకు ఈ విధంగా శుభవార్తనైతే చెప్పాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించి మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. మన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫిల్టరింగ్ అయితే చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 22వ విడత ఎవరికైతే డబ్బులు పడకుండా ఆగిపోయి ఉన్నాయో వారికి సంబంధించి ఈకేవైసీలు పూర్తి చేసుకుంటే ఆ ₹2,000తో పాటు 23వ విడత 2,000 కూడా మొత్తం ₹4,000 వరకు
నేరుగా రైతుల ఖాతాలలోకైతే వస్తాయి. అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఈకేవైసీ కారణంగా డబ్బులు పడకుండా ఆగిపోయి ఉంటే వారికి ఇది చాలా అంటే చాలా మంచి అవకాశం కాబట్టి వెంటనే వారికి వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి. ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి 22వ విడత డబ్బులు పడినప్పుడు వాళ్ళకి పడకుండా ఆగిపోయాయో వారి పనులు చేసుకుంటే సరిపోతుంది. ఇక తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 8,000 ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన బెనిఫిట్‌ని పెంచినట్లయితే ఇక నుంచి మనకు ప్రతి 3 నెలలకి ఒకసారి డబ్బులైతే వస్తాయి. ఇప్పటి వరకు మనం చూస్తే ప్రతి 4 నెలలకి ఒకసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉండగా, తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక నుంచి డబ్బులైతే విడుదల చేస్తారు. ఇక వీటితో పాటుగా ఒక్కొక్క రైతుకి రూ. 1,00,000 వరకు రుణమాఫీ విడుదల చేసేందుకు 3 పనులు ఇప్పుడే మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఈ పనులు గనక చేయకపోతే వెంటనే చేసుకోవడానికి రెడీ అయిపోయిండి. ఇక మనం ఈ పనులేంటో చూసినట్లయితే మొట్టమొదటిది మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎస్‌సి సెంటర్‌కి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నంబర్, ఫోన్ నంబర్‌తో చేసుకోవచ్చు. అలాగే దీనితో పాటు మనకు మొదటి పాయింట్‌లోనే రైతులకు ఏదైతే రైతు రిజిస్ట్రేషన్ ఐడీ ఉంటుందో, సో దానికైతే మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్‌కి వెళ్ళి అక్కడైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకొని రైతులు రెడీగా ఉండాలి. ఈ వెబ్ ల్యాండింగ్ వచ్చేసి మీ పట్టాదార్ పాస్‌బుక్, మీకు కొత్తగా ఇచ్చినటువంటి పాస్‌బుక్ ఏదైతే ఉంటుందో ఆ పాస్‌బుక్‌ని తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి కొత్త పాస్‌బుక్‌ని, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు, ఇవి 3 తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి వీఆర్ఓ గారిని గనక మీరు కన్సల్ట్ అయినట్లయితే ఆయన మీకు వెబ్ ల్యాండింగ్ ప్రక్రియ అనేది చేస్తారు. సో, వెబ్ ల్యాండింగ్ అనేది పూర్తి అయినటువంటి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే వస్తుంది. లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రానే రావు. ఇక మనకు మూడవదిగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే సకాలంలో రుణాలు తీసుకుని, సకాలంలో తిరిగి చెల్లిస్తూ రెన్యువల్స్ చేసుకుంటూ ఉంటారో అటువంటి రైతులనే చాలా చాలా ప్రాముఖ్యంగా ఈ రుణమాఫీ కింద ఎంపిక చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటికి సంబంధించి ఇప్పుడు సిద్ధమైతే చేస్తూ ఉన్నాయి. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా మొండి బకాయిల కింద ఈ బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగ్గొట్టి ఉంటే వారికైతే ఈ వీడియోని షేర్ చేయండి. త్వరలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత ప్రాంతాలలో అమలు చేస్తున్నటువంటి ఈ రుణమాఫీకి చాలా అంటే చాలా మంచి ఆదరణ అయితే వచ్చింది. రైతులందరూ కూడా చాలా ఆసక్తి అయితే చూపిస్తున్నారు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలు 2 కలిసి ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి రూ. 1,00,000 వరకు రుణమాఫీ చేశారు. సో, ఆయన ఆ రుణమాఫీ మనకు చేస్తామని చెప్పారు. సో, చెప్పిన వెంటనే ఈజీగా అయితే ఆయన గెలిచారన్నమాట. సో, తర్వాత కాలంలో మనకు రేవంత్ రెడ్డి గారు మనకు ఇక్కడ తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు. సో, ఆయన కూడా ఈజీగా గెలిచారు. సో, ఇక మనకు ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంకా రుణమాఫీ గురించి ఎవరు ఇంకా ప్రతిపాదించలేదు. సో, ఈ యొక్క ఆదరణంతా కూడా గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం రాబోయే ఎలక్షన్స్ దృష్ట్యా, అలాగే ప్రస్తుతం రైతులకు మనకు ఈ ఎరువుల కొరత కారణంగా వీటన్నిటి నుంచి కూడా రైతులకు ఈసారి పంట దిగుబడి తక్కువగా వస్తుందనేసి అంచనా వేసి వారికి పంట దిగుబడిని కూడా పెంచే ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయంగా రూ. 1,00,000 రుణమాఫీ ఇస్తే ఈసారి ఎలక్షన్స్‌లో ఈజీగా మనం గెలవచ్చు. అండ్ రైతులకు కూడా కొంచెం మేలు చేసినట్టు అవుతుందనేసి కేంద్ర ప్రభుత్వం భావించి రూ. 1,00,000 వరకు రుణమాఫీని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే త్వరలో విడుదల చేయబోతుంది. సో, దీనికి సంబంధించి మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత డబ్బులను మనకు ఈ నెలాఖరులో అయితే మనకు 4వ వారంలో అయితే డబ్బులు విడుదల చేస్తారు. మనకు మరో 4, 5 రోజుల్లో అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి అనంతరం మనకు అర్హుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేస్తారు. భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి ఆ సభలో ఈ రుణమాఫీకి సంబంధించి కూడా మనకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. సో, వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మన యొక్క కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కావచ్చు, రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.